హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు 20,000 నుంచి 30,000 వరకు ఉన్న బెస్ట్ టాప్ 5 కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ గురించి చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వర్ల్పూల్ 265 డబుల్ డోర్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. సో దీని ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 25,990 రూపీస్ ఉంది. ఇది ఒక మంచి బెస్ట్ ప్రైస్. సో ఇందులో మనకు మంచి ఫీచర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి 5-in-1 మోడ్ టెక్నాలజీ. అంటే ఇందులో మనము ఈ రిఫ్రిజిరేటర్ ని 5 మోడ్స్ గా ఆపరేట్ చేయొచ్చు. అవి ఏంటంటే ఆల్ సీజన్ మోడ్, చెఫ్ మోడ్, డిజర్ట్ మోడ్, పార్టీ మోడ్, డీప్ ఫ్రిజ్ మోడ్ అని ఇట్లా 5 మోడ్స్ లలో ఆపరేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే అడాప్టివ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ, జియోలైట్ టెక్నాలజీ, ఫ్రెష్ ఎయిర్ ఫ్లో టవర్ టెక్నాలజీ అండ్ మైక్రో బ్లాక్ టెక్నాలజీ అని ఇట్లాంటి మంచి ఫీచర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వీటన్నిటితో పాటు నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే అడాప్టివ్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ. అంటే ఏంటంటే మనం ఈ రిఫ్రిజిరేటర్ ఆటోమేటిక్ గా మనం ఒక 3 సెన్సార్స్ బేస్ చేసి ఆపరేట్ అవుతా ఉంటాయి. అవి ఏంటి అంటే లోడ్ సెన్సార్, అంటే మీరు ఒక ఫ్రిడ్జ్ కనుక ఫుల్ గా లోడ్ చేసింది అనుకోండి, దాని కావాల్సినంత ఎంత టెంపరేచర్ కావాలో అంత హీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వెదర్ సెన్సార్, ఒకవేళ అవుట్ సైడ్ టెంపరేచర్ అంటే వింటర్ సీజన్, నెక్స్ట్ సమ్మర్ సీజన్, కోల్డ్ సీజన్, ఇట్లాంటి సీజన్ ని పట్టుకొని ఆటోమేటిక్ గా టెంపరేచర్ కంట్రోల్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూసేజ్ ప్యాటర్న్, అంటే మనం ఎలా యూజ్ చేస్తున్నాం, డైలీ ఎట్లా లోడ్ చేస్తున్నాము, ఎంత వాడుతున్నాం అన్నది వెయిట్ చేసుకొని కూడా వర్క్ చేస్తుంది. అది మంచి ఒక ఫీచర్. నెక్స్ట్ వీటితో పాటు మనకి ఇంతకుముందు చెప్పినట్టే ఇందులో హనీకోమ్ మాయిశ్చర్ లాక్, క్రిస్పర్ కవర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఆప్టిమమ్ మాయిశ్చర్ రిటెన్షన్ అని ఒక ఫీచర్ ఉంటుంది. యాక్టివ్ డియో మోడ్ అని, ఫ్రెషనైజర్ అని. నెక్స్ట్ ఇంకో మంచి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆటో కనెక్ట్ టు హోమ్ ఇన్వర్టర్. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇన్వర్టర్ ఉంటే కనుక పవర్ ఆఫ్ కాగానే ఆటోమేటిక్ గా ఇన్వర్టర్ మీదుగా మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెస్ట్ ఏంటంటే ఈ ఎల్జీ 260 లీటర్ డబుల్ డోర్. ఇది కూడా కన్వర్టబుల్ టెక్నాలజీ అండ్ స్మార్ట్ ఇన్వర్టర్ ఫీచర్ ఉంది. నెక్స్ట్ ప్రస్తుతానికి దీని కాస్ట్ వచ్చేసి 25,010 రూపీస్ ఉందండి. ఇది ఒక మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు, అంటే మంచి కాస్ట్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఇందులో మనకు ఉన్న ఇన్వర్టర్ ఏంటంటే లీనియర్ కంప్రెసర్ ప్యాటర్న్, అంటే ఒక 51% వరకు ఎనర్జీని సేవ్ చేయొచ్చు పాత ట్రెడిషనల్ ఓల్డ్ రిఫ్రిజిరేటర్ల కంటే. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ అంటే డోర్ కూలింగ్. డోర్ దగ్గర మనకు కూలింగ్ సిస్టమ్ ఉంటుందండి. నెక్స్ట్ కన్వర్టబుల్ ఫీచర్ తోటి మనము ఉన్న రిఫ్రిజిరేటర్ ని ఒక 45% వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డియోడైజర్, అంటే ఒకవేళ ఇంటర్నల్ గా ఏమన్నా బ్యాడ్ స్మెల్స్ కానీ అట్లాంటి ఏమన్నా క్రియేట్ అయినా కానీ రిమూవ్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఒక స్పెషల్ ఫీచర్ ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకి ఏంటంటే ఆటో స్మార్ట్ కనెక్టింగ్, అంటే వీటిని ఇంటర్నెట్ సహాయంతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటి నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్మార్ట్ డయాగ్నోసిస్, అంటే మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే మొబైల్ కి ఈ ఫ్రిడ్జ్ ని కనెక్ట్ చేసి ఫ్రిడ్జ్ కండిషన్ గురించి కూడా తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులో మనకు లీనియర్ కూలింగ్ సిస్టమ్ అన్నది వాడతాము, అంటే మనకు కూలింగ్ అన్నది మంచిగా ప్రాపర్ గా అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ మాయిస్ట్ అండ్ ఫ్రెష్, అంటే మీకు ఉన్న ఏదైతే వెజిటబుల్స్ కానీ అలాంటివి కానీ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. ఇవి ఇందులో ఉన్న మంచి బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. సో అందుకే దీన్ని నేను సెకండ్ ప్లేస్ లో ఉంచాను. నెక్స్ట్ బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఏంటంటే సామ్సంగ్ 253 లీటర్. ఇది కూడా డబుల్ డోర్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ ఏనండి. సో ప్రస్తుతానికి దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే 25,010 రూపీస్ గా ఉంది. ఇది కూడా మంచి ప్రైస్ గానే చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న ఫీచర్స్ వచ్చేసి ఇది ఒక డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మీద రన్ అవుద్ది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సోలార్ సిస్టమ్ కానీ అట్లాంటివి ఉంటే ఆ సోలార్ సిస్టమ్ తోటి కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా అండ్ ఒక మంచి ఫీచర్ ఏంటంటే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్. ఇందులో 3-in-1 టెక్నాలజీ ఉంటుందండి. అండ్ కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాడు. వీటితో పాటుగా మనకు ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ట్విన్ కూలింగ్ ప్లస్ అండ్ మెథడ్, అంటే నార్మల్ గా లోపల ఏదైనా హ్యూమిడిటీ అట్లాంటివి ఉంటే నార్మల్ ప్రీవియస్ ఫ్రిడ్జెస్ కన్నా ఇందులో చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఇంకో బెస్ట్ ఫీచర్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను
మీకు చెప్పేది ఏంటంటే 5 కన్వర్షన్ మోడ్స్. ఒకటి ఏంటంటే మనకు పైన డోర్, అప్ డోర్, డౌన్ డోర్ ని రెండింటిని కూడా మీరు ఫ్రీజర్ ను ఫ్రిడ్జ్ గా రెండింటిగా మార్చుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ వన్ కూల్ ప్యాడ్ 12 అవర్స్ అంటే పవర్ పైన కూడా మీకు 12 అవర్స్ వరకు మీకు ఫ్రిడ్జ్ ఎప్పుడు కూల్ గానే ఉంటుంది. నెక్స్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటెక్టర్. సో ఇది ఒక మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్ తోటి మీరు మీకున్న లోపట ఉన్న ఏదైతే ఎయిర్ ఉంటుందో దాన్ని హైజీనిక్ గా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ 4th ప్లేస్ లో నేను చెప్పబోయేది ఏంటంటే గోగ్రేజ్. ఇది 265 లీటర్స్. ఇది కూడా డబల్ డోర్ 3 స్టార్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ వన్ దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే 23,490 రూపీస్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఉన్న ఫీచర్స్ గా చెప్పాలనుకుంటే ఇది ఒక మల్టీ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ఇంటెలిజెంట్ ఆపరేషన్ ఐఓ మెథడ్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇది ఇందులో మనకున్న బెస్ట్ ఫీచర్స్ ఒకటే ఏంటంటే 6-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ. అంటే ఇందులో 6 మోడ్స్ ఉంటాయండి. ఒకటేమో ఆటో మోడ్, లో లోడ్ మోడ్, ఐస్ క్రీమ్ మోడ్, హై లోడ్ మోడ్, డీప్ ఫ్రీజ్ మోడ్, కోల్డ్ స్టోరేజ్ మోడ్ అని ఇలా 6 మోడ్స్ లో ఇది ఆపరేట్ అవుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటి అంటే ఇందులో కోల్ బ్యాలెన్స్ టెక్నాలజీ ఉంటుంది అండ్ మూవబుల్ ఐస్ మేకర్ అని ఇంటెలిజెంట్ ఆంపియంట్ అంటే టెంపరేచర్ అవుట్ సైడ్ వెదర్ కండిషన్ బట్టి ఆటోమేటిక్ గా టెంపరేచర్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇలా ఇందులో ఉన్న ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ రిఫ్రిజిరేటర్ వచ్చేసి హైయర్. ఇది ఒక 258 లీటర్. ఇది కూడా 3 స్టార్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. సో ప్రస్తుతానికి దీనికి ఉన్న కాస్ట్ ఎంత అంటే 22,990 రూపీస్. అండ్ ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఒక బెస్ట్ ఫీచర్ అంటే ఇది కూడా 5-in-1 కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. అంటే డైలీ నీడ్స్ అని ఒక మోడ్, ఎక్స్ట్రా లార్జ్ అని అండ్ మోర్ సేవింగ్ అని, షిఫ్ట్ చిల్ అని అండ్ అప్ టు 12 అవర్స్ కూలింగ్ రిటెన్షన్ అని ఇలా 5-in-1 టెక్నాలజీ ఉంది. ఇందులో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్ బాస్కెట్ ఉంటుందండి. ఓకే, ఇట్లా మీకు 5 టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందులో నేను ఫస్ట్ రేటింగ్ ఇచ్చి ఉందల్లా ఏంటంటే వర్ల్పూల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.